శివాయ. ఇవాళ ప్రపంచం కోసం ఒక అద్భుత పరిష్కారాన్ని ఇస్తున్నాము. సావధానంగా విని చేసుకోండి. దీని పేరు దీపతంత్రం. సర్వమానవాళి కోసం, సర్వమానవాళి జీవన సమస్యలకు అగ్ని మార్గం చూపిస్తుంది. నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారు అంటే మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉంది, లేదా ఏదో ఒక ప్రశ్న ఉంది, లేదా ఏదో ఒక నిశ్శబ్ద బాధ ఉంది. మాటల్లో చెప్పలేని బాధ. అది ఆర్థికంగా కావచ్చు, సంబంధాలతో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, శత్రువు వల్ల కావచ్చు, లేదా ఎందుకు బాధగా ఉందో కూడా తెలియని ఒక అస్తవ్యస్తత వల్ల కావచ్చు. మనిషి జీవితంలో సమస్యలు వేలాది రూపాలు తీసుకుంటాయి, కానీ వాటి వెనక ఉండే మూల కారణం ఒక్కటే: శక్తి ప్రవాహం తప్పుదారి పట్టడం. తంత్రశాస్త్రం ఈ సత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. మనిషికి శత్రువులు బయట లేరు, మనిషికి అదృష్టం బయట నుండి రాదు. మనిషి చుట్టూ ఉన్న చైతన్య ప్రవాహం సరైన దిశలో ప్రవహించినప్పుడు అదృష్టం అంటారు, అది అడ్డుపడుతున్నప్పుడు సమస్య అంటారు, అది తప్పుదారి పడుతున్నప్పుడు శత్రువు అంటారు, అది ఆగిపోయినప్పుడు దారిద్ర్యం అంటారు, అది చెదిరిపోయినప్పుడు రోగం అంటారు. మరి ఆ ప్రవాహాన్ని తిరిగి సరిచేయడం ఎలా? పురాతన తాంత్రికులు ఈ ప్రశ్నకు వేల సంవత్సరాల పరిశీలన ద్వారా ఒక సమాధానం కనుగొన్నారు. ఆ సమాధానమే అగ్ని. అగ్ని కేవలం మూలకం కాదు, అగ్ని ఒక చైతన్యం. మనిషి మనసులోని అలజడిని చదవగలిగే ఒక శక్తి. అతని శక్తి ప్రవాహంలో అడ్డుపడిన చీకటిని కరిగించగలిగే ఒక దివ్య లాంటిది. అందుకే తంత్రంలో దీపం కేవలం వెలుతురు కాదు, దీపం ఒక సాధనం, దీపం ఒక వైద్యుడు, దీపం ఒక న్యాయమూర్తి, దీపం ఒక గురువు. మీరు దాని ముందు నిజాయితీగా కూర్చుంటే అది మీకు అవసరమైనది చూపిస్తుంది. ఈ సాధన పేరు ఏకాగ్ని దీపదర్శన విధానం. జీవన సమస్యలకు సంపూర్ణ తాంత్రిక పరిహార మార్గం. ఈ సాధనకు అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోండి. ఒక మట్టి దీపం. మట్టి అంటే భూమి, భూమి అంటే మూలం. మీ సమస్య ఎంత పెద్దదైనా మూలానికి చేరగలిగే శక్తి మట్టికి ఉంది. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఇవి రెండు శుద్ధి చేసిన ద్రవ్యాలు. శుద్ధి లేకుండా శక్తి పని చెయ్యదు. ఒక ఎర్రటి పత్తి ఒత్తి లేదా ఎర్రటి బట్టని ఒత్తిగా మార్చుకోండి. ఎరుపు రంగు శక్తికి, చలనానికి, మార్పుకు చిహ్నం. రాగి పాత్రలో నీరు. రాగి శక్తిని గ్రహిస్తుంది, నీరు సాక్షిగా నిలబడుతుంది. నల్లని వస్త్రం గ్రహించే శక్తికి ఆధారం. మరియు మీరు తీసుకురావలసినది అతి ముఖ్యమైన వస్తువు, మీ సమస్య పట్ల పూర్తి నిజాయితీతో. అగ్ని అబద్ధాలను స్వీకరించదు. మీకు మీరే అబద్ధం చెప్పుకుంటూ ఈ సాధన చేసినా దీపం మీ నిజాన్నే చూపిస్తుందనే విషయాన్ని గమనించుకోండి. ఇక ఇది చేయాల్సిన సమయం విషయంలో తాంత్రికులు చాలా స్పష్టంగా చెబుతారు. అమావాస్య రాత్రి, చీకటి పూర్ణంగా ఉండే రాత్రి. ఈ రాత్రి అగ్ని అత్యధికంగా స్పందిస్తుంది. సమస్యలు లోతుగా ఉన్నప్పుడు ఈ రాత్రే ఎంచుకోండి, అమావాస్య రాత్రే ఎంచుకోండి. లేదా శనివారం రాత్రి 10 గంటల తర్వాత. శని కర్మను నిర్ణయించే గ్రహం. ఆ వేళలో చేస్తే సాధన కర్మస్థాయిలో పనిచేస్తుందనే విషయాన్ని గ్రహించండి. ఇప్పుడు విధానం చెబుతాను, వినండి. మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆగండి. మీ సమస్య మనసులో స్పష్టంగా నిలబెట్టుకోండి. దానికి ఒక పేరు పెట్టండి. నాకు ఆర్థిక సమస్య ఉంది అని మనసులో చెప్పుకోండి, లేదా నాకు సంబంధంలో ఘర్షణ ఉందని చెప్పుకోండి, లేదా నా ఆరోగ్యం నన్ను భయపెడుతుందని చెప్పుకోండి. సమస్య పేరు పెట్టడం అంటే అది అర్థం చేసుకున్న మొదటి అడుగు అనే విషయాన్ని గమనించుకోండి సాధకులారా. భూమిపై నల్లని వస్త్రం పరచాలి, దాని మధ్యలో దీపం ఉంచాలి, దీపం ముందర రాగి పాత్రలో నీళ్లు పెట్టాలి, గదిలో ఉన్న మిగతా లైట్లన్నీ ఆరిపేయాలి, గాలి రాకుండా చూసుకోవాలి గదిలోకి. చీకటి మీకు శత్రువు కాదు, చీకటి మిమ్మల్ని వినడానికి వస్తుందనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. కళ్ళు మూసుకోండి, శ్వాస సమానంగా తీసుకోండి. మీ మనసులో మీ సమస్యను ఒక్కసారి మళ్ళీ స్పష్టంగా చూసుకోండి. భయపడకండి, అది మీది. మీరు దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఈ దీపతంత్రం చేసినా మీ సమస్యని మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు. అగ్ని ముందు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయనే విషయాన్ని తెలుసుకోండి. ఇప్పుడు దీపం వెలిగించండి.
ఆ దీపజ్వాల స్థిరపడిన తర్వాత మనసులో ఇలా అనుకోండి, నా జీవన గమనంలో దాగి ఉన్న సంకేతం వెలుగులో ప్రత్యక్షం అవ్వాలని. ఆ తర్వాత ఇక్కడ చెప్పే మంత్రాన్ని పలకండి. మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. ఓం హ్రీం జ్వాలాముఖి దీపశక్తియై మమ గతి భాగ్య దర్శనం కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు ఆ దీపం ముందు కూర్చున్నప్పుడు జపించుకోవాలి, మనసులో, బయటికి కాదు. ఈ మంత్రం కేవలం శబ్దం కాదు, హ్రీం ఇది మాయాబీజం. అన్ని అడ్డంకులను కరిగించే శక్తి దీనిలో ఉంది. జ్వాలాముఖి అగ్నిముఖంతో సత్యాన్ని దర్శించే దేవి. ఆమె మీ సమస్య వెనక ఉన్న నిజమైన కారణాన్ని చూస్తుంది. దీపశక్తి కేవలం వెలుతురు కాదు, చైతన్యం. గతి భాగ్య దర్శనం అనగా నా గమనం, నా అదృష్టం ఒక్కసారి స్పష్టంగా చూపించు అని. ఈ మంత్రం పలికిన తర్వాత మాట్లాడకండి, జ్వాలను గమనిస్తూ ఉండండి. 12 నిమిషాలు. ఈ సాధన మొత్తం 12 నిమిషాలు. ఇప్పుడు జీవితంలో ప్రతి సమస్యకు దీపం చెప్పాలనుకుంటుందో, దీపం మీకు ఏమి చెప్పాలనుకుంటుందో విన్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన సంకేతాలు చెబుతాను, వినండి, లోతుగా వినండి. ఇప్పుడు ఆర్థిక సమస్యలు మీకు ఉన్నాయని మీరు సంకల్పం పెట్టుకున్నారు. మీకు డబ్బు సమస్య ఉందా? అప్పులు ఉన్నాయా? చేతికి వచ్చినట్టు వచ్చి పోతుందా? ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదా? తంత్రం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్థిక సమస్యలు ఎప్పుడూ డబ్బు సమస్యలు కావు, అవి శక్తి సమస్యలు. మీ చుట్టూ ఉన్న లక్ష్మి శక్తి ప్రవాహంలో ఎక్కడో అడ్డుపడింది. ఆ అడ్డు మీరు చేసిన పాత నిర్ణయాల వల్ల కావచ్చు, ఎవరైనా చేసిన నిర్బంధం వల్ల కావచ్చు, లేదా మీ సొంత భయం వల్ల కావచ్చు. ఇప్పుడు దీప సాధన సమయంలో ఆర్థిక సమస్యలతో నిలబెట్టుకునే జ్వాలను చూస్తే, జ్వాల నిలకడగా ఉంటే సమస్య తాత్కాలికమైనది. ఆగండి, మీ అంతర్గత సంపద ఇంకా ఇక్కడే ఉంది, ద్వారాలు తెరుచుకుంటాయని చెబుతుందని అర్థం. జ్వాల ఎత్తుగా పెరిగితే ఆర్థిక మార్పు దగ్గరలో ఉంది, అనుకోన మూలధనం నుంచి సహాయం వస్తుంది, స్వీకరించడానికి మనసును తెరిచిపెట్టుకోండి అని చెబుతుంది. జ్వాల కంపిస్తే మీరు డబ్బు విషయంలో నిర్ణయం స్థితిలో లేరు, భయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ భయాన్ని ముందు పరిష్కరించండి అని చెబుతుంది. నల్లటి పొగ వస్తే పాత ఆర్థిక కర్మలు, ఇచ్చిన మాట తప్పిన సంఘటనలు లేదా ఎవరికైనా చేసిన అన్యాయం మీ శక్తి ప్రవాహాన్ని మూస్తున్నాయి. ముందు ఆ బాధ్యతను తీర్చుకోండి అని చెబుతుంది. ఇది ఆర్థికంగా వస్తే. ఇక సంబంధాల సమస్యలు. మీ జీవితంలో ఒక సంబంధం మీకు నొప్పి ఇస్తుందా? భార్య భర్త మధ్య దూరం పెరిగిందా? తల్లిదండ్రులు అర్థం కావడం లేదా? స్నేహం చెడిపోయిందా? ప్రేమ మరచిపోవడం లేదా? తంత్రం ఈ విషయంలో ఒక లోతైన సత్యాన్ని చెప్పింది. మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ విరిగిపోవు, మాటల వల్ల అస్సలు విరగవు. అవి శక్తి తంతువులు తెగినప్పుడు విరుగుతాయి. 2 మనుషుల మధ్య నడిచే అదృశ్య తంతువు, అది కోపం వల్ల తెగదు, అహంకారం వల్ల కూడా తెగదు, అది అనాధారణ వల్ల తెగుతుంది. ఒకరిని ఒకరు శ్రద్ధగా చూసుకోకపోవడం వల్ల తెగుతుంది. ఈ దీప సాధనలో ఆ సంబంధాన్ని మనసులో నిలబెట్టుకొని చూస్తే, జ్వాల నిలకడగా ఉంటే బంధం ఇంకా జీవించి ఉంది అని అర్థం. మీరు అనుకున్నంత ఇంకా నాశనం అయిపోలేదని అర్థం. ఒక నిజాయితీగా చెప్పిన మాట సరిపోతుంది. జ్వాల కంపిస్తే మనసుల మధ్య ఇంకా అస్తవ్యస్తత ఉంది, ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి సమయం కాదు, ఆగండి అని చెబుతున్నట్టు. జ్వాల ఎత్తుగా పెరిగితే ఆ సంబంధంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు అనుకున్నట్టే కాకుండా మరింత మంచిగా మారవచ్చు. నల్లటి పొగ వస్తే ఆ సంబంధంలో పాత గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి, వాటిని మాట్లాడకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు, వాటిని ముందు పరిష్కరించుకోమని చెబుతుంది. దీపం ఆరిపోతే ఆ సంబంధం మీ శక్తిని హరిస్తుంది. దాన్ని విడిచిపెట్టడం మీకు కష్టంగా ఉంది, కానీ అంతర్గతంగా మీకు తెలుసు. ఇక శత్రువుల సమస్యలు. మీ జీవితంలో ఎవరైనా మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారా? మీ అభివృద్ధిని చూసి సహించలేక వారుస్తున్నారా? మీ వెనక మాట్లాడేవారు ఉన్నారా? మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుపడేవారు ఉన్నారా? తంత్రం శత్రుత్వం గురించి చాలా స్పష్టంగా చెప్పింది. నిజమైన శత్రువు మీకు ఎప్పుడూ కంటికి కనపడ్డు. కనపడే శత్రువు ఒక సాధనం మాత్రమే. వెనక నడిచే శక్తి వేరే ఉంది. ఆ శక్తి ఏంటంటే, మీ గురించి మీరు నమ్మని ఏదో ఒక అబద్ధం, మీకు మీరే బలహీనుడని నమ్మినప్పుడు.
శత్రువు ఆ నమ్మకాన్ని మాత్రమే ఉపయోగించుకుంటాడు. మీకు శత్రు సమస్యతో ఈ సాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే, జ్వాల నిలకడగా ఉంటే మీ శక్తి ఇంకా భద్రంగా ఉంది, శత్రువు చేస్తున్నది మీకు చేరడం లేదు, కొనసాగండి అని, మీరు శత్రువుకు భయపడబడలేదు అని. జ్వాల కంపిస్తే ఆ వ్యక్తి లేదా వ్యక్తుల శక్తి మీ ఆరా వరకు చేరింది, మీ మనసును దాని గురించి అధికంగా ఆలోచిస్తుంది, మీరు ఆలోచననే వారికి ఇంధనంగా ఇస్తున్నారని వివరణ ఇస్తుంది. దాన్ని అనుకూలించి నువ్వు ఎలా మెసలుకోవాలో తెలుసుకో. జ్వాల ఎత్తుగా పెరిగితే మీరు రక్షణ శక్తి జాగృతం అవుతుంది, శత్రుత్వం త్వరలో మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నల్లటి పొగ వస్తే అభిచారం లేదా తీవ్రమైన దుష్ట సంకల్పం మీ మీద పడింది అని భావించాలి. ఈ సందర్భంలో సాధన లేదా గురువుని ఆశ్రయించి ఆ పీడన బయటికి తీసేసుకోండి. ఇది ఒక్కసారిగా కాదు, 3 సార్లు చేయండి. ఒకవేళ నల్లని పొగ వస్తే ఒక్కసారి చేయొద్దు, 3 అమావాస్యలుగా మార్చుకొని మళ్ళా ట్రై చేయండి. ఇక ఆరోగ్య సమస్యలతో ఈ సాధన చేసే వాళ్ళకి శరీరం సహకరించడం లేదా, రోగం మారడం లేదా, వైద్యం చేయించుకుంటున్నారు కానీ ఏదో లోపం కనిపిస్తుందా, తంత్రం ఆరోగ్యం గురించి చాలా లోతుగా మాట్లాడింది. శరీర రోగం ఎప్పుడు ముందు శక్తి శరీరంలో మొదలవుతుందనే విషయాన్ని గ్రహించండి. ఇది భౌతిక శరీరానికి చేరడానికి కొంత సమయం పడుతుంది. అంటే రోగం వైద్యుడికి కనిపించే ముందు మీ శక్తి శరీరం అరచి చెప్పింది, కానీ మీరు వినలేదు. ఆరోగ్య సమస్యతో ఈ దీపతంత్రాన్ని మీరు చేస్తుంటే, జ్వాల నిలకడగా ఉంటే రోగం శరీరంలో ఉంది, శక్తి శరీరంలో కాదు. వైద్యం పనిచేస్తుంది, మనసు నిశ్చింతంగా ఉంచుకోండి అని చెప్పడం. జ్వాల కంపిస్తే భయం రోగాన్ని పెంచుతుంది, మీ మనసు రోగంపై అధికంగా దృష్టి పెట్టి దాన్ని శక్తి ఇస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెబుతుంది. నల్లటి పొగ వస్తే రోగం శక్తి స్థాయిలో మొదలైందని, కేవలం భౌతిక వైద్యం సరిపోకపోవచ్చు. ఇది ఎక్కడైనా గురువు కావచ్చు, ఏదైనా సాధనతో కావచ్చు, లేదా ప్రాణాయామం కావచ్చు, మంత్రపఠనం జోలికి వెళ్ళండి, ఏదైనా మంత్రాన్ని జపించండి అని చెబుతుంది అర్థం. జ్వాల ఎత్తుగా పెరిగితే శరీరం యుద్ధం చేస్తుంది, రోగ నిరోధక శక్తి జాగృతమైంది. ఈ దశలో సాధన వేగంగా పనిచేస్తుందనే సూచిస్తుంది. దీపం ఆరిపోతే మీరు తీసుకుంటున్నట్టు వైద్యంలో లేదా జీవనశైలిలో ఏదో మౌలికంగా మార్చుకోవాల్సింది ఉందని హెచ్చరిక. ఆగి ఆలోచించండి అని చెబుతుంది. మానసిక సమస్యలు, అస్తవ్యస్తత, నిరాశ, భయం. నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మానసిక సమస్యలు బలహీనత కాదు, మీరు బలహీనులు కాబట్టి మీకు నిరాశ రావడం లేదు. మీరు చాలా ఎక్కువగా అనుభవించే మనిషి కాబట్టి మీరు అలసిపోతున్నారు. తంత్రం ఆ అలసటను చైతన్య క్షీణత అంటుంది. జీవించడానికి అవసరమైన అంతర్గత అగ్ని తగ్గిపోయింది అని అర్థం. ఆ అగ్ని తిరిగి వెలిగించడానికి మొదట దాన్ని గుర్తించాలి. ఆ మానసిక సమస్యలతో, అస్తవ్యస్తతో ఈ దీపతాదన చేసినప్పుడు జ్వాల నిలకడగా ఉంటే మీ అస్తిత్వం ఇంకా భద్రంగా ఉంది, మీరు అనుకున్నంతగా ఇంకా చెడిపోలేదు, ఒక్క అడుగు ముందుకు వేయండి అని చెప్తుంది. జ్వాల కంపిస్తే మీ మనసులో చాలా దిశల్లో లాగబడుతుంది, ఒక్కసారి అన్నిటినీ పరీక్షించుకోవాలని ప్రయత్నించండి అని చెబుతుంది. నల్లటి పొగ వస్తే పాత గాయాలు మరిచిపోయినట్టు కనిపించినా అవి ఇంకా పనిచేస్తున్నాయి, వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం బలహీనత కాదు, అది చికిత్సలో మొదటి అడుగు. జ్వాల ఎత్తుగా పెరిగితే మీలో ఒక మార్పు మొదలైంది, మీకు ఇంకా తెలియదు, కానీ అగ్ని దాన్ని చూసింది. దీపం ఆరిపోతే మీ అంతర్గత అగ్ని ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. ఈ రాత్రి ఏకాంతంగా ఉండండి, మరుసటి రోజు మళ్ళీ వెలిగించండి, ఇలా రోజు వెలిగించండి అమావాస్య వరకు. ఇది ఈ మానసిక సమస్యలతో ఉన్న వ్యక్తులకు మాత్రమే. ఇకపోతే కర్మ సమస్యలు, పదే పదే వచ్చే అడ్డంకులు. మీరు ఏ పని మొదలుపెట్టినా ఆగిపోతుందా? ఒక అడ్డంకి తొలగిస్తే మరొకటి వస్తుందా? జీవితం ఒక వలయంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? ఇది కర్మ సమస్య. తంత్రం కర్మ గురించి చాలా లోతుగా చెప్పింది. కర్మ అంటే శిక్ష కాదు, కర్మ అంటే ముగించని పని అని అర్థం. మీరు గతంలో మొదలుపెట్టింది ముగించనిది ఏదో ఒక విషయం, ఏదో ఒక పని, ఏదో ఒక కార్యం మీకు తెలిసినా తెలియకపోయినా ఆ అసంపూర్ణతకు మీ శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటుందని గ్రహించండి. కర్మ సమస్యకు దీప సాధన చేసినప్పుడు వచ్చే మీకు ఫలితాలు. జ్వాల నిలకడగా ఉంటే కర్మచక్రం మీకు తెలిసే స్థాయిలో ఉంది, మీరు దాన్ని అర్థం చేసుకోగలరని ఆలోచించండి అని చెబుతుంది.
జ్వాల కంపిస్తే కర్మ గతంలో మాత్రమే కాదు వర్తమానంతో కూడా ముడిపడి ఉంది. మీరు ఇప్పుడు కూడా అదే చక్రంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నాయి. నల్లటి పొగ వస్తే పితృకర్మలు లేదా పూర్వజన్మ కర్మలు పనిచేస్తున్నాయి అని తాంత్రికులు భావిస్తారు. ఈ సాధనలో ఈ దశలో పితృతర్పణ, కాకపక్షి భోజనం వంటి సాధారణ పితృకర్మలు జోడించాలని చెబుతుంది. జ్వాల ఎత్తుగా పెరిగితే కర్మచక్రం ముగియడానికి సిద్ధంగా ఉంది. ఈ జన్మలో ఆ రుణం తీరిపోతుంది, ఓపికగా ఉండండి అని చెప్పడం. ఇక ఆధ్యాత్మిక సమస్యలు, సాధనలో అడ్డంకులు వస్తే, సాధన చేస్తున్నారా కానీ ఫలితం కనిపించడం లేదా? మంత్రం పలుకుతున్నారు కానీ మనసు అక్కడ లేదా? గురువు దగ్గర దీక్ష తీసుకున్నారు కానీ ముందుకు వెళ్ళడం లేదా? తంత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది. సాధనలో అడ్డంకి ఎప్పుడూ బయట నుంచి రాదు, అది ఎల్లప్పుడూ లోపల నుంచే వస్తుంది. శ్రద్ధ తగ్గినప్పుడు, అహంకారం పెరిగినప్పుడు, ఫలితం కోసం ఆతృత ఎక్కువైనప్పుడు. ఈ సమస్య కోసం ఈ దీప సాధన చేసినప్పుడు జ్వాల నిలకడగా ఉంటే మీ సాధన సరైన దారిలో ఉంది. కనిపించకపోయినా పని జరుగుతుంది. ఆగకండి, సాధనలో ముందుకెళ్ళండి అని చెబుతుంది. జ్వాల కనిపిస్తే మీ సాధనలో ఏకాగ్రత లేదు. మంత్రం నోటితోనే వస్తుంది, మనసుతో కాదు. ఆగి మళ్ళీ మొదలు పెట్టండి అని చెబుతున్నాను. నల్లటి పొగ వస్తే సాధనలో ఏదో అసంగత్వం ఉంది. మీరు పొందిన దీక్ష, మీరు చేస్తున్న సాధన, వీటిలో ఏదైనా అసత్యం మీ సత్యాన్ని సరిపడడం లేదు. మీ శరీర సత్యానికి కావట్టు, మీ మానసిక సత్యానికి కావట్టు సరిపడడం లేదు. తెలుసుకొని దాన్ని సరిచేసుకోమని చెబుతుంది. జ్వాల ఎత్తుగా వెళితే శక్తి జాగృతమై మొదలైంది. ఈ దశలో సాధన రెట్టింపు చేయాలనే విషయాన్ని చెబుతుంది. చివరి క్రియ అన్ని సమస్యలకు సమానంగా వర్తిస్తుంది. సాధన పూర్తయిన తర్వాత మళ్ళీ మంత్రం పలకండి. ఈసారి అర్థించే స్వరంతో కాదు, అప్పగించే స్వరంతో. గుర్తుంచుకోండి సాధకులారా, ఈ సాధన పూర్తయిన తర్వాత మళ్ళీ మంత్రం పలకండి. ఈసారి అర్థించే స్వరంతో కాదు, అప్పగించే స్వరంతో. ఓం హ్రీం జ్వాలాముఖి దీపశక్త్యై మమ గతి భాగ్య దర్శనం కురు కురు స్వాహ. సమస్య మీది, పరిష్కారం కూడా మీది. నేను ఇప్పుడు ఈ జ్వాలను మీకు అప్పగిస్తున్నాను. మీరు దాన్ని చూడండి, అది మిమ్మల్ని చూస్తుంది. రాగి పాత్రలో నీళ్లు బయట చెట్లు వేర్లు వద్ద పోయాలి. ఇది పూర్తయిన తర్వాత భూమికి తిరిగి ఇవ్వాలి. మీ సమస్య భూమిలో కలవనివ్వాలి. దీపాన్ని ఊదకండి. జ్వాల తన సమయం వచ్చినప్పుడు తానే ఆగుతుంది. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారా? మీ సమస్యను ఎవరు అర్థం చేసుకోరని అనుకుంటున్నారా? అగ్ని అర్థం చేసుకుంటుంది. అది మాట్లాడదు, అది తీర్పు ఇవ్వదు, అది మిమ్మల్ని తిరస్కరించదు. అది మీ ముందు నిలబడి మీరు చూడడానికి భయపడుతున్న నిజాన్ని నిశ్శబ్దంగా చూపిస్తుంది. ఆ నిజం చూసే ధైర్యం వస్తే ప్రతి సమస్యకు పరిష్కారం అదే క్షణంలో మొదలవుతుందనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. గుర్తుంచుకోండి, ఇది అద్భుతమైన క్రియ. పూర్తిగా వినడం నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు జ్ఞానం వస్తుంది. నేను చూస్తూనే ఉన్నాను, మీరు పూర్తిగా వినడం నేర్చుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.